హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చందమామ చేపలండి. ఇవి చిన్న ఉన్నప్పుడు మనము ఉట్టి చేపలు ఉంటాయి, అవి ఉల్లిగడ్డలలో వేసుకునేవి. కొంచెం పెద్దగా అనమాట చేపలు. చూడండి, ఇవన్నిటిని ఫ్రెష్గా ఇలా కత్తెరతోటి రెప్పలన్నీ కట్ చేస్తాడు, తోకలు కట్ చేస్తాడు మా ఆయన. ఎందుకంటే అవి కొంచెం జారుతున్నాయండి చేపలు అనేది. చూడండి, అన్నిటినీ ఇలా కట్ చేయాలి. ఈ పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని ఇట్లా చాకుతోటి మంచిగా ఫ్రెష్గా గిక్కోవాలండి. చూడండి, మేము ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాం కాబట్టి ఆ చేపలు మేమే ఫ్రెష్ చేసుకుంటాము. అక్కడ బయట మార్కెట్లో తీసుకుంటే వాళ్ళే చేసిస్తారు. చూడండి, కడుపులో ఇలా కత్తెరతోటి కట్ చేసిండు. దాంట్లో ఏముండదండి. చూడండి, ఒకటి ఇట్లా పేగులాగా ఉన్నది, ఎక్కువ గలీజ్ ఏం లేదండి. పెద్ద చేపకున్నట్టు ఇది చందమామ చేపలు. చూడండి, ఫ్రెష్గా అయిపోయినాయి. ఇలాగే మనం అన్నిటినీ కట్ చేసి ఫ్రెష్గా పెట్టుకున్నాము. చూడండి, ఇవన్నిటిని మనం కర్రీ చేసుకోవాలి. నేను వీడియో మిస్ అయిందండి. దీనిలో చింతపండు, జీలకర్ర, మెంతులు అన్ని మసాలాలు వేసి పులుసు కాగబెట్టుకొని చేపలు వేసిన. నేను చేద్దామంటే నేను తీయలేకపోయినండి. మా ఆయన అక్కడ బయటకు వెళ్ళిండు, మా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కాబట్టి నేను ఒక్కదాన్ని చేయలేకపోయినా. తర్వాత మా ఆయన వచ్చిండు. చూడండి, ఇవన్నిటిని పులుసులో అదే కట్ చేయకుండా అట్లనే కట్ చేసి పెద్ద చేపలతోటే వేసినండి. ఇవి అట్లనే వేయాలి, కొంచెం ముళ్ళు అనేది ఎక్కువ ఉంటుంది దీనికి, అందుకే అలాగే వేసినండి. రెండు ముక్కలు కాకుండా ఒక పెద్ద ముక్క లాగానే కట్ చేసి వేసినాం. చూడండి, చేపలు మంచిగా మగ్గినాయి కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. మనం ఎలా ఉందో మా ఆయన టేస్ట్ చేసి చెప్తాడు. నేను ఈరోజు తినలేను. ఆయన ఈ చేపలు నాకు ముళ్ళు ఎక్కువ ఉంటుంది కాబట్టి తినరాదు. మా ఆయన ఈ ఫ్రెష్ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయన చెప్తాడు. చేపలు కూడా చాలా వేగంగా, ఇది వేరే స్టైల్. వేడి వేడి ఉందండి, కర్రీ వేడి వేడిగానే ఉంది, అన్నం వేడిగానే ఉంది. ఇలాంటి కర్రీ మీరు కూడా తప్పకుండా చేసుకోండి, మీ పిల్లలకు పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, లోపల కూడా మంచిగా ఉడికిపోయింది కదా. బాయ్ ఫ్రెండ్స్.